ఏపీలో మరి కాసేపట్లో సరికొత్త రాజకీయ దృశ్యం ఆవిష్కృతం కానుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. చిలకలూరిపేట ప్రజాగలం సభలో ఈ ముగ్గురు అగ్రనేతలు ఒకే వేదిక పంచుకోనున్నారు. ఇప్పటికే ప్రజాగలం సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక గీతం. మరోవైపు ప్రజాగలం సభకు కూటమి పార్టీల కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కోస్తా, రాయలసీమ జిల్లాల నుంచి సభ వైపు వాహనాలు బారులు తీరాయి. జాతీయ రహదారి అంతా సభా వాహనాలమయమైంది. 3 పార్టీల మధ్య పొత్తు కుదిరాక జరుగుతున్న తొలి సభ కావడంతో ముగ్గురు నేతలు ఏం మాట్లాడతారనేది ఆసక్తి నెలకొంది. ఇక ప్రధాని మోదీ ప్రసంగం కోసం ఏపీ ప్రజలు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల జనంలో పాటు రాజకీయ వర్గాల దృష్టి మొత్తం ప్రస్తుతం చిలకలూరిపేట సభ వైపే ఉంది. వైసీపీ పాలనపై మోదీ స్పందన ఎలా ఉంటుందనే చర్చ అంతటా జరుగుతోంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని ఎలా స్పందిస్తారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రజాగలం సభ ద్వారా 3 పార్టీల అగ్రనేతలు రాష్ట్ర ప్రజలకు బలమైన సందేశాన్ని పంపనున్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన సంయుక్తంగా ఎన్నికల బరిలోకి దిగుతాయన్న విషయాన్ని బొప్పాడి సభ వేదికగా బలంగా చాటి చెప్పనున్నారు. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో 3 పార్టీల కూటమి అధికారంలోకి వస్తే జరిగే మేలును ప్రజలకు వివరించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, చిలకలూరిపేటలో ప్రజాగలం సభకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? మురళి, చిలకలూరుపేటలో బొప్పుడి వద్ద ప్రజాగళం సభ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో పాటుగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా వేదికకి రావడం జరిగింది. దీనికి మరికొద్దిసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం రానున్నారని మనకు సమాచారం తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో మాత్రం ఈ వేదిక మీదకి ఆశీనులై ప్రజల్ని ఉత్తేజంగా చేసే విధంగా మాత్రం ప్రసంగం ఉండబోతుందని చెప్పుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5:20 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బొప్పుడు సభకు విచ్చేసిన అనంతరం మాత్రం ఏదైతే ఉందో ఒకే సభ మీద దాదాపు 10 ఏళ్ల తర్వాత మాత్రం ఒకే వేదిక మీదకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకే వేదిక మీదకి రానున్నారు. ఈ నేపథ్యంలో కూడా భారీగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది కూడా కర్ణాటక నుంచి కూడా కొంతమంది కూడా ఏదైతుందో టీడీపీకి సంబంధించిన నేతలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కూడా కొంతమంది సభ్యులు కూడా ఇక్కడికి వచ్చేసారని చెప్పి తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఈ సభను సక్సెస్ చేసే విధంగా జన సమీకరణ కూడా చేయడం జరిగింది. దీనికి మనం 300 మంది కూడా ఏదైతే ఉందో ఇప్పటికీ కసరత్తు చేసేసారు. దాదాపు కొద్ది రోజుల నుంచి కూడా ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పేసి భారీ స్థాయిలో మాత్రం జన సమీకరణ కూడా చేయడం జరిగింది. ఈ సభలో ప్రధాన ఉద్దేశం మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన హామీలు ఇస్తారు అని చెప్పేసి ఆసక్తి నెలకొంది. దీనికి చూసుకున్నట్లయితే మాత్రం గతంలో మాదిరిగా ఏదైతే ఉందో గతంలో ఇవ్వాల్సిన ఏదైతే ఉందో వెనకబడిన జిల్లాలకు ఏదైనా ప్రత్యేకమైన ప్యాకేజీ, నిధులు పెంపు, అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం అమరావతి రాజధాని ఇలాంటి పలు అంశాల మీద కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో ఈ సభలో ఏం ప్రసంగిస్తారో అని చెప్పేసి ఆసక్తి నెలకొంది. అదేవిధంగా దిశానిర్దేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం దిశానిర్దేశం చేసే మీద ఒక అధికార పార్టీ ఏదైతే ఉందో రాష్ట్రంలో పరిపాలన కుట్టుబడింది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం అప్పులమైంది. ఇప్పటికీ 18 సార్లు మాత్రం ఢిల్లీకి రావడం జరిగిందని చెప్పి తదితర అంశాల గురించి కూడా ప్రస్తావించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా కట్టుదిట్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. దాదాపు 5,000 మంది పోలీసులు బందోబస్తు పహారాలో మాత్రం ఈ ప్రజాగళ సభ మాత్రం నిర్వహించడం జరిగింది. ఒకవైపు చూసుకున్నట్లయితే మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 45 నిమిషాల మాట ప్రసంగిస్తారు. ప్రసంగించిన తర్వాత ఏం ప్రసంగిస్తారని చెప్పేసి అందరూ కూడా ఇటువైపు చూసుకున్నట్లయితే టీడీపీ, అటువైపు చూసుకున్నట్లయితే మాత్రం బీజేపీ, అదేవిధంగా చూసుకున్నట్టు జనసేన నేతలు ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో కూడా ఒక సంకేతం పంపించనున్నారు. మేము మాత్రం అధికారంలోకి వస్తే మాత్రం రాష్ట్ర అభివృద్ధి కోసం గుజరాత్ లాంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందింది కాబట్టి గుజరాత్ రాష్ట్రాల్లో ఏ విధంగా అభివృద్ధి చేస్తామో ఇక్కడ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఒక సంకేతం కూడా పంపించనున్నారు. ఇదే విధంగా చూసుకున్నట్టే మాత్రం ఇప్పుడు ఉత్తేజంగా చూసుకున్నట్టే గతంలో కూడా అధికార పార్టీకి సిద్ధం సభలను ఏర్పాటు చేసింది. సిద్ధం సభలకి చెక్ పెట్టే దిశగా
మాత్రం ఈ సభను నిర్వహించాలని చెప్పేసి భావిస్తుంది టీడీపీ జనసేన 3 పార్టీలు కూడా కలిసి. ఈ నేపథ్యంలో కూడా చూసుకున్నట్టు మాత్రం ఈ సభలో ఏం ప్రసంగిస్తారు అనేది స్పష్టమైన సంకేతం పంపించడానికి అందరూ ఆసక్తి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం తెర మీదకు చూసుకున్నట్టే మొన్నటి వాటికి జనసేన టీడీపీ కలిసి ఉన్నాయి కాబట్టి బీజేపీని కూడా కలుపుకున్నారు కాబట్టి ఎలాంటి సంకేతం పంపిస్తున్నారు కాబట్టి బలమైన అభ్యర్థిని తీసుకొచ్చాం కాబట్టి బలమైన సంకేతం పంపించాలి కాబట్టి డెఫినెట్లీగా మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత ఇక్కడ చెప్పించే ప్రయత్నాలకు మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో కూడా ఎన్నికలు దీనికి సంబంధించి కూడా ఈ రోజు ప్రసంగించిన తర్వాత దీనికి సంబంధించి కూడా వెంటనే అధికార పార్టీ ఎలాంటి స్టెప్పులు వేస్తుంది. ఇప్పటికే జిల్లాల పర్యటన కూడా అధికార పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాపురం నుంచి కూడా సెంటిమెంట్ గా అక్కడి నుంచి ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఏం మాట్లాడతారు, ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తుంది, ఎక్కడెక్కడ సభలు ఉండబోతున్నాయి అని చెప్పేసి ఒక భారీ ప్లాన్ ను ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికీ కొంతమంది సభ్యులను కూడా ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో ఒకే రకమైన సంకేతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం ప్రసంగిస్తారు, ఏం మాట్లాడతారు అని చెప్పేసి ఆసక్తి నెలకొంది. మురళి, వీరస్వామి, ఇప్పటికే పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మరి చంద్రబాబు మోడీ ఎన్ని గంటలకు సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది? అలాగే సభకు 3 పార్టీల కార్యకర్తలు అలాగే అభిమానులు భారీ ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో బందోబస్తుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం మరి కొద్దిసేపట్లో వేదిక మీదకి మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు రానున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడకు వేదిక మీదకి వచ్చేసిన తర్వాత ఎక్కడ జన సమీకరణ చూసి అందరికీ అభివాదం చేయడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం కొంతమంది వేదిక మీదకి కేవలం 27 మందికే పర్మిషన్ ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎస్పీజీగో కంట్రోల్ లో మాత్రం ఇదంతా నిఘా నీడలో ఈ సభను ప్రజాగణం సభ నిర్వహిస్తున్నారని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికి మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5:20 డైరెక్ట్ వేదిక మీదకి వస్తున్న పరిస్థితి ఉంది. 7 హెలిప్యాడ్ ను కూడా సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికున్న పరిస్థితులను బట్టేసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా మాత్రం పోలీసులు మాత్రం భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే విధంగా చూసుకున్నట్టు మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి మోడీ నేరుగా సభ వద్దకు చేరుకుంటారు. సభ వద్దకి రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సభ పైకి మాత్రం ఏదైతే ఉందో ప్రోటోకాల్ ప్రకారమే కేవలం మాత్రం 27 మందికే అనుమతిని ఇవ్వడం జరిగింది. బీజేపీకి సంబంధించిన కూడా అగ్రనేతలు, దీని చూసుకున్నట్టు మాత్రం టీడీపీకి సంబంధించి కూడా ఏదైతే ఉందో వాళ్ళ అగ్రనేతలు కూడా అచ్చెన్నాయుడు, అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం లోకేష్ లాంటి నాయకులకే వేదిక మీదకి అనుమతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా నాగబాబు ఇలాంటి అనాదండ్ల మనోహర్ లాంటి వాళ్ళకి కొంతమందికే పైన వేదిక మీద కూడా ఆశీనులయ్యే పర్మిషన్ ఉండడం జరిగింది. మరి కొంతమంది నేతలు కూడా ఇప్పటికీ అసహనం వ్యక్తం చేసినా కానీ కేవలం ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే ఉందో కేంద్ర మంత్రులు కూడా కొంతమందికే పరిమితం అవుతుంది అని చెప్పేసి ఈ నేపథ్యంలో కూడా కొంతమంది ఇక్కడ రాకపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ మాత్రం పరిస్థితులను చూసుకున్నట్టు మాత్రం 300 మంది ఈ కసరత్తు చేశారు ఈ సభను సక్సెస్ చేసే విధంగా మాత్రం 3 పార్టీల నేతలు. ఈ నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో మాత్రం వేదిక మీదకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.